హాయ్ అండి. నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పాలకూర పన్నీర్ కర్రీ చేస్తున్నాను. నీట్‌గా పన్నీర్‌ని తీసుకొచ్చి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలకూరని బాగా కట్ చేసుకొని అది బాయిల్ చేసి మిక్సీ జార్‌లో వేసుకొని మసాలా దినుసులు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి బాగా మిక్సీ చేయాలి. అప్పుడు పేస్ట్‌లా అవుతుంది కదా! దాన్ని తీసి పక్కన పెట్టుకొని ఆనియన్స్ అన్నీ వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయాక ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఈ పాలకూర పేస్ట్ని అందులోకి యాడ్ చేసి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకొని అందులో ధనియాల పౌడర్ని యాడ్ చేస్తే కమ్మగా ఉంటుంది. అందులో కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ మనకి సాల్ట్ పడితే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. బాగా మగ్గేంత వరకు వెయిట్ చేస్తే మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇది టేస్ట్ బాగా రావటం కోసం కొద్దిగా పెరుగు అయితే వేసుకున్నాను నేను. అండ్ గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత అది దింపేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. రోటీలోకి ఇంకా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్.